హాయ్ ఫ్రెండ్స్, మా జాసర్ గారికి బ్రేక్ఫాస్ట్ చేస్తాను కొంచెం వెరైటీగా. ఇది వచ్చి ఇది ఇలాగా బ్రౌన్ది డైట్ ఇది చూసారా. ఇది మేము జమీలో తెచ్చుకున్నాము ఇలాంటిది. ఓకే, అయితే అది వచ్చి ఏం చేయాలంటే ఇందో కొద్దిగా చేతితో ఆయిల్ వేసి ఇలాగా గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత ఇదిగో ఇట్లాంటి పేస్టు 1 స్పూను నేను ఆల్రెడీ వేసాను. ఇది ఆల్రెడీ వేసాను అనమాట, అందుకే ఊరికి వీడియోకి వచ్చి చూపిస్తాను. అయిపోయిందా, ఇది 1 స్పూను అయిపోయిన తర్వాత ఇది అబ్బుకాదు పేస్ట్, దీంట్లో సాల్ట్, బ్లాక్ పెప్పర్. ఇప్పుడు దీంట్లో వేసుకుంటాం. నేను అన్నీ ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను, ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుందని. అబ్బుకాదు ఇది ఒకటే అనమాట. బిస్మిల్లాహ్. జాసరిగాడు బిన్నె తమ్మున్నాడు, అందుకే తొందరగా చేస్తాను. అయిపోయిందా. ఇప్పుడు దీనిపైన ఇది ఆకు, ఇది జమియాలో దొరుకుతుంది ఇలాంటి ఆకు. ఓకే, ఇది కూడా సేమ్ జర్జర్ కాదు, జర్జర్ లాంటిదే. ఇది ఒకటే అన్నమాట. ఇలా కట్ చేసుకొని వాటర్ పోసి, వాటర్ లేకుండా బాగా క్లీన్ చేసుకొని ఎత్తుకొని ఒకటే సరిపోతుంది. ఇది చిన్న టమాటాలు, ఇది కూడా కొద్దిగా జీలకర్ర ఆయిల్ వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. 5 పీసులు. 5. ఇది ఆమ్లెట్ 3. ఇది 3 ఆమ్లెట్లు అనమాట. 3 నేను ఒకటే వేసినాను, సపరేట్ కాకుండా. ఇదేం చేయాలంటే మా కాలిపోతుంది. ఇది పిల్పిల్ హార్ పౌడర్ కాదు, ఇట్లా తొక్కులుగా ఉండేది. స్పూన్ ఆడ ఇదిగో ఇలాగా తొక్కులుగా ఉండేది. ఇది పిల్పిల్ హార్. దీంట్లో అసలు అంటే తేనె 1/2 స్పూన్ వేసి ఒక పెద్ద బౌల్లో వాటర్ పోసి, ఈ బౌల్ దాని సెంటర్లో పెట్టాలి. కొద్దిగా బాయిలింగ్ అయినాక ఇలాగా తెచ్చుకోవాలి. ఇప్పుడు అసలు ఈ పిల్పిల్ హార్ ఈ ఆమ్లెట్ పైన పోసుకుంటాం. అంతే, అయిపోయింది సమ్మోనా. ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు, కాకపోతే కొంచెం రిస్క్. మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది. రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది. మా జాసరిగాడు వెరైటీ ఫుడ్ అంతా కనిపెడతాడు. ఎందుకంటే ఇండియాలో ఏమి చేత కాదు, కువైట్కి వచ్చినాక చాలా నేర్చుకున్నాను. మీరు కూడా ట్రై చేయండి. ఎవరికైనా తెలియకపోతే యూస్ఫుల్ అనుకుంటే మీరు కూడా ట్రై చేయండి. మా జాసర్ రెసిపీ మీరు కూడా తిని చూడండి, టేస్ట్ ఎలా ఉందో. మనం రెస్టారెంట్లో పోయి ఎలా ఆర్డర్ పెడితే తెస్తామో అలాగా మనం అక్కడికి పోకుండా ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో ఇలా చేసుకొని తినొచ్చు. అర్జెంటుగా ఇది ఎత్తుకోపోవాలి వాడికి. సమ్మన్ అయిపోయింది రెడీ. సరే, సూపర్గా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్, సూపర్.